జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 15, 2025 శనివారం. తిథి తదియ రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఉత్తర రాత్రి 1 గంట 39 నిమిషాల వరకు, తదుపరి హస్త. యోగము సుకర్మము ఉదయం 7 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి ధృతి. కరణం వనిజ ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు, తదుపరి విష్టి. రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6 గంటల 33 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 8 గంటల 31 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 8 గంటల 12 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 గంటల 27 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 6 గంటల 33 నిమిషాల నుండి 8 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 33 నిమిషాల నుండి 8 గంటల 6 నిమిషాల వరకు, వర్జము ఉదయం 7 గంటల 6 నిమిషాల నుండి 8 గంటల 52 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5 గంటల 42 నిమిషాల నుండి 7 గంటల 28 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 44 నిమిషాల వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు. ఫిబ్రవరి 15 శనివారం. ఈ రోజు ఉన్న తిథి తదియ రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు ఉంది, తదుపరి చవితి. ఈ రోజు ఉన్న వారం శనివారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 52 నిమిషాల వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 11 గంటల 52 నిమిషాల తర్వాత నుండి వచ్చే చవితి తిథిని కూడా మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అయితే శనివారం చవితి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయినప్పటికీ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని ఆయన సలహా మేరకు ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కన్యా రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 2001వ సంవత్సరంలో మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచర్ పత్రికలో ప్రచురితమైంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ గారి జయంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఫిబ్రవరి 15 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. సింహరాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. కన్యా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. ధనుస్సు రాశి శాంతంగా ఉండాలి. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. మీన రాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.